హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు సినిమాలలో కమీడియన్స్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ అనే విధంగా ఉంటారు. కానీ ఒకప్పటి జనరేషన్ అంటే మనకన్నా ముందు జనరేషన్ 90s కిడ్స్ కానీ 80s కిడ్స్కి కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉండింది అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అటు యాక్టర్స్ పరంగా కానివ్వండి, కామెడీ టైమింగ్ పరంగా కానివ్వండి, వాళ్ళ డైలాగ్స్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి అటు జనాలకి అండ్ అలాగే ప్రతి ఒక్కరికి నవ్వు కలిగించే విధంగా ఉంటాయి. కానీ ఇప్పటి కామెడీ అలా ఉండదు. అయితే ఒకప్పుడు స్టార్స్ కంటే ఎక్కువగా అంటే హీరోకి ఎలా అయితే కథ రాసేవాళ్ళో ఆఖరికి అప్పట్లో కమీడియన్స్ కోసం కూడా స్పెసిఫిక్గా డైరెక్టర్లు టైం తీసుకొని మరీ కథలు రాగా డైలాగ్స్ రాసేవారంట, పేజీలు రాసేవాళ్ళంట వాళ్ళ కోసం. వాళ్ళల్లో ఎవరు అంటే బాబు మోహన్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం. వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ అయితే ఎప్పటికీ మర్చిపోయాం. కోటా శ్రీనివాస్ అలాగే బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన ఏ సినిమా అయినా సరే అందులో నవ్వుతూ కడుపు నొప్పి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఇంకా బాబు మోహన్ కూడా ఉంటే ఇంకా ఆ సినిమా పక్కా బంపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో వీళ్ళ ముగ్గురికి ఎన్నో ఫైట్స్ కూడా అయ్యాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఉంటారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అయితే వీళ్ళ సినీ రంగానికి సంబంధించి అటు డైరెక్టర్లైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఒక మూవీలో ఖచ్చితంగా కోటా శ్రీనివాసరావు ఉన్నారంటే బ్రహ్మానందం ఉండాలి, బ్రహ్మానందం ఉందనంటే కోటా శ్రీనివాసరావు ఉండాలి. ఇంకా ఇంకొంచెం మూవీకి హైప్ ఇవ్వాలి అనుకుంటే అందులో బాబు మోహన్ని కూడా పెట్టేవాళ్ళు. అలా ప్రతి సినిమాలో ఒకరి తర్వాత ఒకరిని అంటే వీళ్ళ ముగ్గురిని ఒక సినిమాలో పెట్టాలి అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ కోరుకునేవాడంట అప్పట్లో. దాని తర్వాత సెట్స్లలో వీళ్ళ ముగ్గురికి అస్సలు పడకపోయేది. అసలు వీళ్ళ ముగ్గురు స్క్రీన్లోనే అంత బాగా నవ్విస్తారు కానీ ఆఫ్ స్క్రీన్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు అని చెప్పేసి రీసెంట్గా దానికి సంబంధించిన వార్తలు మళ్ళీ చెక్కలు కొడుతున్నాయి. అయితే రీసెంట్గా అలీతో జాలీగా అనే షోలో ఆయన మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు అలాగే బాబు మోహన్ ఇద్దరూ కూడా చాలా జాలీగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ షోలో బాబు మోహన్కి అడగ్గా బ్రహ్మానందంకి మీకేంటి ప్రాబ్లం, బ్రహ్మానందంకి కోటాకి ఏం ప్రాబ్లం అని చెప్పేసి యాంకర్ అడగ్గా అప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే, మా ముగ్గురులో ఎవరికి కూడా ఎవరిపైన ఎలాంటి కోపం ఎలాంటి బ్యాడ్ కానీ అంటే తప్పుడు ఉద్దేశాలు ఇలాంటివి ఏమీ లేవు, మేము ఎప్పుడు గొడవలు కూడా ఎక్కువ పడకపోయే వాళ్ళము, మా అన్ని చిలిపి చేష్టలు, ఏమన్నా గొడవ అయినా కూడా క్యారెక్టర్ పరంగా లేకపోతే అక్కడ ఏదో దొరకలేదు అని చెప్పేసి దాని పరంగా కొద్దిసేపు ఆ చిన్న ఫైట్ ఒక 10-20 నిమిషాలు ఉంటుంది అంతే, మళ్ళీ మేము కలిసిపోతాం. నేను కోటాని అన్నయ్య అని పిలుస్తాను, అలాగే బ్రహ్మిని నేను బావా అని పిలుస్తాను, ఆయన కూడా నన్ను బావా అని పిలుస్తారు. మరి ఇంత మంచి రిలేషన్ ఉన్న మా మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయి ఏంటి అని చెప్పేసి బాబు మోహన్ చెప్పడంతో ఇది ఒక అప్పుడు జరిగిన చర్చకి ఇప్పుడు ఒక చెక్ పెట్టారు అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళ ముగ్గురు నటించిన సినిమాలు ఏవేవి, మీకు అందులో ఏది ఇష్టం ఏంటనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.